హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర వ్యతిరేకత నడుమ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించుకుంది. ఎన్నికైన ఈసీ సభ్యులను సైతం ఏజీఎంకు ఆహ్వానించలేదు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించింది. బైలాస్కు విరుద్ధంగా ఏడాది పాటు తమ పాలనను పొడిగించుకున్న అంశాన్ని బీసీసీఐ ఓంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేస్తామని బోర్డు మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ స్పష్టం చేశారు. బీసీసీఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటైన హైదరాబాద్ క్రికెట్ సంఘం రోజురోజుకు దిగజారిపోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 సార్లు రంజీ ఛాంపియన్ హైదరాబాద్ బాటం నుండి 2వ స్థానానికి పడిపోయింది. మరోవైపు క్రికెట్ పరిపాలన ఎలాంటి రూల్స్ ను పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఏజీఎం బైలాస్ నే సిగ్గుపడేలా చేసింది. అర్షద్ అయూబ్ అధ్యక్షతన ఉన్న పాలకవర్గం ఏడాది పాటు తమ పదవీ కాలాన్ని పొడిగించుకుంది. ఇది రూల్స్ కు విరుద్ధమని చెప్పినా వినడం లేదని బోర్డు మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాము బోర్డుకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. We are definitely going to inform the board. బోర్డ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. ఈయన చేసేది అన్ని డిక్టేటర్షిప్ లెక్క కనిపిస్తుంది. మా మెంబర్స్ అందరూ వాకౌట్ చేశాము. ఇప్పుడు మా మెంబర్స్ కూడా డిసెంట్ ఇచ్చేసి వాకౌట్ చేశారు. సీఎం తనయుడు కేటీఆర్ ను ప్యాట్రన్ గా పెట్టుకుని తెలంగాణ క్రికెట్ సంఘం అనేక అవకతవకలకు పాల్పడుతోందని ఈసీ సభ్యుడు శేషనారాయణ ఆరోపించారు. తనపై వేసిన సస్పెన్షన్ వేటుపై స్టే ఆర్డర్లను తీసుకొచ్చినా సమావేశానికి అనుమతించలేదని పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని ఆయన విమర్శించారు. ఖబర్దార్ మేము ఎదుర్కొంటాము. ఇటువంటి వి విల్ నాట్ అలౌ సచ్ డిక్టేటోరియల్ ఫంక్షనింగ్ ఆఫ్ అర్షద్ అయూబ్. ఇంకొక సిగ్గుచేటు విషయం ఏంటంటే ఆయన పదవి కాలం ఆయన పొడిగించుకుంటున్నాడు. అంటే రేపు ఈయన దగ్గర నుంచి అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా నేర్చుకోవాలి. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళకి మెజారిటీ ఉంటే వారి పదవి కాలం పెంచుకోవచ్చా? నేను ముఖ్యమంత్రి గారిని పదే కోరుతా ఉన్నాము. మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఇంటర్ఫియర్ కండి. మీరు చీఫ్ ప్యాట్రన్గా ఉన్నారు. మీ పేరు లెటర్ ప్యాడ్ మీద ఉంది. మీ కొడుకు పేరు లెటర్ ప్యాడ్ మీద ఉన్నది. మీరు ఇటువంటి అరాచకాలు ఎలౌ చేస్తారా? మీరు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంకే ఈరోజు ఒక బ్లాక్ డేగా నేను భావిస్తూ ఉన్నాను. నిరుడు 25 ఆగస్టున చివరి ఈసీ సమావేశానికి హాజరయ్యామని, డిసెంబర్లో తమను సస్పెండ్ చేసే నాటికి మరో ఈసీ మీటింగ్ జరగనే లేదని, అయినప్పటికీ ఈసీ మీటింగ్ సిఫార్సుల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడాన్ని ఆర్ఎం భాస్కర్ తప్పుపట్టారు. ఇప్పుడు ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని ఆయన అన్నారు. 25 ఆగస్ట్కి లాస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యామండి. 25 ఆగస్ట్ 2015కి. ఆ తర్వాత మాకు 26 డిసెంబర్కి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇన్ బిట్వీన్ ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ రిపోర్ట్లు ఏం రాస్తారంటే డిసిషన్ టేకెన్ ఇన్ ద ఈసీ మీటింగ్లో దాని ప్రకారం సస్పెండ్ చేసినామంటాడు. అది ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ నో ఈసీ మీటింగ్ అట్ ఆల్. హెచ్సీఏ కార్యవర్గానికి నైతిక విలువలు లేవని, పరీక్షల్లో డిబార్ అయిన ఓ వ్యక్తికి న్యాయ సలహాదారుగా నియమించడం ఎంతవరకు సబబని మరో ఈసీ సభ్యుడు బాబురావు సాగర్ విమర్శించారు. లా ఎగ్జామ్ రాస్తూ డిబార్ అయిన అతన్ని ఇప్పుడు మాకు లీగల్ కౌన్సిల్ అంటే ఎంతకు దౌర్భాగ్యం. ఇవాళ చీఫ్ ప్యాటర్న్గా ముఖ్యమంత్రి గారు మీరు ఇవాళ తెలంగాణని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీరు ముందుకు సాగుతున్నారు. ఇవాళ ప్రాజెక్టులే కానీ ఆ విధంగా ఏదో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోటి మీకు చెడ్డ పేరు రావద్దు అనే మా యొక్క బాధ. ఓవైపు బోర్డు నిధులను దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలను వైరిపక్షం కురిపిస్తున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం పాలకపక్షం తమకేమీ పట్టనట్టు లైట్గా తీసుకుంది. ప్రతి ఏటా మే చివర్లో జరగాల్సిన ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కింది. ఏడాది పాటు తమ పాలనను పెంచుకుంది. మరి బీసీసీఐ ఓంబుడ్స్మెన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుందా లేక లైట్గా తీసుకుంటుందా? వెయిట్ అండ్ వాచ్.